హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మీషో నుంచి చాలా తక్కువ బడ్జెట్‌లో ఫ్రిడ్జ్‌లోకి యూజ్ చేసుకునే స్టోరేజ్ కంటైనర్స్ అయితే తీసుకొచ్చానండి. అన్నీ కూడా రీజనబుల్ రేట్స్‌లో అయితే ఉంటాయి. మనం ఇలాంటి కంటైనర్స్‌లో గనక మనం ఫుడ్ గానీ, లేకపోతే వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి గనక స్టోర్ చేసుకున్నాము అంటే, మనకి చక్కగా వారం, 10 రోజులు నిలవుంటాయి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం వెజిటబుల్స్ తీసుకొచ్చి అలా పడేసామనుకోండి, అవి ఒక రోజు, 2 రోజుల్లో పాడైపోతాయి. కానీ ఇలాంటి వాటిల్లో మనం స్టోర్ చేసుకున్నామనుకోండి, ఫ్రెష్‌గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. చూసారు కదండి, మనకి 4 బాక్సెస్ అయితే వచ్చినాయి. వీటిని ఫ్రిడ్జ్‌లోకే కాదండి, మనం మామూలుగా కిచెన్‌లో కూడా వాడుకోవచ్చు. మల్టీపర్పస్‌గా దేనికైనా వాడుకోవచ్చు. మనకి వీటిల్లో ఏం వేసుకోవచ్చు అంటే, మనం కట్ చేసుకున్న కూరగాయలు గానీ, ఏదైనా ఫుడ్ ఉంది, సలాడ్స్ చేసుకున్నాము, అది మిగిలింది. అలాంటి వాటిని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫ్రెష్‌గా ఉంటుందనమాట. మనం మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్‌కి వాటికి అప్పటికప్పుడు లేసి కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి అనే ఇది లేకుండా నైట్ కట్ చేసేసుకొని ఇందులో స్టోర్ చేసుకున్నాము అంటే మార్నింగ్ పని అనేది ఈజీ అయిపోతుంది. వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. ఇవి 4 వచ్చేసి మనకి రూ. 227 పడుతుంది. ఫ్రిడ్జ్‌లో ఇలాంటి వాటితో స్టోర్ చేసుకున్నాము అంటే మన ఫ్రిడ్జ్ లుక్కే మారిపోతుంది. అంత బాగున్నాయి అన్నమాట. చూసారు కదండి, ఇవి కూడా ఎంత బాగున్నాయో. వీటి మీద మూతలు అనేది రావండి. వీటిని ఏంటంటే మనం ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవచ్చు. వీటిల్లో చాక్లెట్స్ కానీ, లేకపోతే మనం ఏదన్నా ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇంట్లో, మసాలాలు అలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు అక్కడ ఇక్కడ పడేయకుండా వీటిల్లో పెట్టుకోవచ్చు. లేదు వెజిటబుల్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మనకి ఫ్రిడ్జ్ పట్టలేదు, అలాంటప్పుడు డోర్స్ని అనేది ఖాళీగా అలా ఉంచకుండా ఇలాంటి వాటిల్లో కనుక మనం కీరదోసకాయ, క్యారెట్స్ అట్లాంటివి ఏమైనా చక్కగా ఇలా నిలువుగా పెట్టేసుకున్నాము అంటే చక్కగా ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. మనం కింద వేసినా కానీ ఇవి పగలవండి. ఫైబర్ అనమాట, చాలా బాగుంది. ఇది ప్లాస్టిక్ కాదు, ఫైబర్ అనమాట. మనకి ఇవి 6 పీసులు వచ్చేసేసరికి మనకి రూ. 165 పడుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా పిల్లల చాక్లెట్స్ కూడా వేసేసుకోవచ్చు ఇందులో. అది ఏముంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అనేవి వాళ్ళకి కనపడతాయి కాబట్టి వాళ్ళు కూడా వెతుక్కోకుండా ఉంటారు. కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఈ బాక్స్ చూసారు కదండి, ఇది మనకి రూ. 145 పడుతుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి బాక్స్ ఇలా ఉంది కదా, ఇందులో ఇలా 4 వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా బాక్స్ వస్తుంది. మనం ఈ బాక్స్ని ఇలా కూడా వాడుకోవచ్చు, లేదు వీటిని పెట్టి ఇలా కూడా వాడుకోవచ్చు. వీటిల్లో మనం వంట చేసేటప్పుడు ఒక దాంట్లో కరివేపాకు, ఒక దాంట్లో కొత్తిమీర, ఒక దాంట్లో పుదీనా, కొంచెం అల్లము, వెల్లుల్లి ఇలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ ఒకటి ఎత్తుకెళ్ళిపోయి వంట చేసుకుని మళ్ళీ తెచ్చేసి అందులో పెట్టేయచ్చు. అలా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో కొంచెం అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసాము అంటే చక్కగా వాడుకోవచ్చు. అలా అన్నమాట ఇది. అంటే మనం అలా స్మెల్ వచ్చే వాటిని ఇలా మూతున్న దాంట్లో స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. వావ్, ఇవేంటో చాలా వచ్చినాయండి బాబు. ఇందులో ఇంత చిన్న బాక్స్లో ఎన్ని పట్టాయో చూడండి. అసలు ఈ మూతలే ఒక డిఫరెంట్గా భలే ఉన్నాయి. చూసారు కదండి, మనకి ఈ సైజులో ఇలాంటివి 6 బాక్సెస్ వస్తాయి. ఇలా డ్రైన్ ప్లేట్ కూడా ఇచ్చారు. మనం ఇలా అడుగును వేసేసి మనం ఏమైనా కానీ ఫుడ్ అనేది మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కానీ, లేకపోతే మనం తినే ఫుడ్ ఏదైనా ఉంది అంటే కూడా ఇందులో అనేది పెట్టేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఫ్రూట్స్ కానీ అట్లాంటివి అన్నమాట. మనం కట్ చేసి పెడతాం కదా పీసెస్, అలాంటివి పెట్టుకోవచ్చు. అదే మనం ఈ డ్రైన్ ప్లేట్ లేదనుకోండి, అందులో పెట్టామనుకోండి, ఆ చెమ్మగా ఉంటుంది కదా. అదే ఈ ప్లేట్ ఇలా పెట్టామనుకోండి, ఆ వాటర్ అనేది కిందకు దిగిపోయి మన ఫుడ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇవి స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయండి. చూసారు కదా, మనకి ఇది ఇలాగా ఒకదాని మీద ఒకటి అనేది పెట్టేసేసుకోవచ్చు. మూత పెట్టేసేసి ఇలాగా ఇది ఒకటి ఒక ఇలా పెద్ద బాక్స్ వస్తుంది. అందులోకి ఒక 150 ml అలా పడుతుంది అనుకుంటా. ఇందులో ఇలాంటి బాక్సెస్ వస్తాయి అన్నమాట. మనం వీటిల్లో ఏదన్నా పేస్ట్ లాంటివి, అంటే అల్లం పేస్ట్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే వీటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్పైసెస్ కూడా మామూలుగా జీరా కానీ, ఇట్లాంటి మెంతులు ఇలాంటివి కూడా మనకి ఊరకనే ఎందుకు ఒకప్పుడైతే అసలు వాటిలో పురుగు అనేది చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే పురుగు వచ్చేస్తుంది. అట్లా మనం తెచ్చుకున్న దినుసులు, పుచ్చగింజలు అట్లాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని ఇందులో స్టోర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. మనకనే అన్నీ ఒకే చోట ఉంటాయి అన్నమాట. మొత్తం 6 వస్తాయండి ఇవి కూడా.
ఈ బాక్స్ వచ్చేసరికి మనకి 313 రూపాయలు పడుతుందండి. కానీ అంటే మనకి మెటీరియల్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం 313 అంటే కొంచెం ఎక్కువగా అనిపించింది నాకైతే మాత్రం. ఆహా, వీటిని చూడండి ఎంత బాగున్నాయో అసలు. వీటి మీద వచ్చిన డిజైన్ ఇంకా చాలా బాగుంది. నేను మీషోలో వాళ్ళు పెట్టిన ఫోటో చూసేసి ఫ్లాట్ అయిపోయానండి. ఇందులో వాళ్ళు చక్కగా వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసేసి చూసేసరికి ఆహా, మన ఫ్రిడ్జ్కి అందం వచ్చింది కదా అనిపించింది నాకైతే మాత్రం. అందుకని అప్పటికప్పుడు దీన్ని కొనేసేసాను. మూతలు కూడా భలే గట్టిగా ఉన్నాయండి బాబు. వీటికి ఇంకా బుక్కని చేయి జారి కింద పడినా కానీ ఓడను కూడా ఓడదు. ధర్మాకోల్ పెట్టేసేసి ప్యాక్ చేశారు. అదిం పెట్టారు. నాకేమో గోరు నొప్పిగా ఉంది, ఇది ఓడట్లేదు. చూడండి ఇలా వస్తుంది బాక్స్. ఇందులోకి ఇలాగా డ్రైన్ ప్లేట్ వచ్చింది. ఇది ఇలా పెట్టేసేసి ఇందులో ఏమైనా వెజిటేబుల్స్ కానీ మనకు నచ్చినవి పెట్టేసుకున్నామా, ఇలా మూత పెట్టామా. ఇవి కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన అన్ని మ్యాక్సిమం మీకు ఫ్రిడ్జ్ స్పేస్ అనేది చాలా మిగిల్చిద్ది అనమాట. ఇవైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా చక్కగా యూజ్ అవుతాయండి. చూడండి అసలు ట్రాన్స్పరెంట్గా ఎంత బాగుందో అసలు. మళ్ళీ ఈజీగా ఓపెన్ అవుతున్నాయి. కొంచెం కూడా లీక్ అయ్యే ఛాన్సే లేదు, ఎందుకంటే దీనికి ఇలాగ వాచర్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. మనకి పిల్లలకి ఏదైనా పంపించినా కానీ వాళ్ళు ఈజీగా తీసుకునేలాగా బాగుందండి. ఇవి 3 వస్తాయండి. 3 వచ్చేసరికి మనకి 340 పడతాయి. అది ఒక్కొక్కటి అన్నీ ఒకే సైజు ఉండవు, 3 సైజులు ఉంటాయి అన్నమాట. ఇది పెద్దది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, 3 సైజులు. ఎంత బాగున్నాయో కదా, చాలా బాగుంది. అబ్బా, ఇవైతే భలే ఉన్నాయండి. చక్కగా హ్యాండిల్ కూడా వచ్చింది. మనకి వచ్చేసరికి 4 వస్తాయి అన్నమాట. వీటికైతే మనకి క్యాప్లు కూడా వస్తాయండి. చక్కగా ఇందులో ఏమైనా వేసేసుకొని ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ వీటిల్లో ఏం వేస్తే బాగుంటుందంటే నాకైతే ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రిడ్జ్ లుక్ మారిపోయింది అనిపించింది. చక్కగా 1/2 కేజీ పట్టిందండి ఇదైతే మాత్రం. అంటే నేను ఈ గ్యాప్ వాడేశాను, ఇన్ని పట్టేసినాయి. మనం పట్టుకోవడానికి కూడా లేదు, పిల్లల్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకురమ్మన్నా కానీ కింద పడేయకుండా హ్యాండిల్ బాగుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇందులో కూడా వేద్దామా, నాకు ఎందుకో వేసేయాలనిపిస్తుంది. ఇలాంటివి చూసిన తర్వాత పోయకుండా ఆగుతామా? ఆగంగా ఎప్పుడెప్పుడు పోసేద్దామా, ఇవి చూడడానికి ఎలా ఉన్నాయా అని ఒక కుతూహలం అండి బాబు. ఏవైనా కొత్తగా కనిపిస్తే నాకు కూడా భలే ఇంట్రెస్ట్ అనమాట. అవి పోసేసిన దాకా నిద్ర పట్టదు. మా ఆయన కూడా అండి 75,000 పెట్టి ఫ్రిడ్జ్ కొన్నాడు, కానీ అందులోకి స్టోరేజ్ బాక్సెస్ కొనమంటే కొనడు. అక్కడే ఫీల్ అయిపోతుంటాడు. ఎందుకండి అంత పెట్టి ఫ్రిడ్జ్ కొనుక్కోవడం ఎందుకు, అందులో కవర్లు తీసుకెళ్ళి అలా పెట్టేయడం ఎందుకు, అందుకే లాభం లేదని ఇలాగ నాకు కావాల్సినవన్నీ ఇలా కొనేసేసాను. వాటిని మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి బాగుంది కదా. ఎందుకని ఇంకా నేను కూడా పోసేసుకున్నాను. ఇంకొకటి మిగిలింది, ఇందులో జీడిపప్పు పోసేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకోవచ్చు మనం, డోర్లో పట్టేస్తాయి ఇవి. ఎంత బాగున్నాయో కదా. చూసారు కదా నేను వేసుకున్న ఈ డ్రెస్సు, ఇది అనార్కలి డ్రెస్ అండి. చాలా బాగుంది అసలు. చూడండి ఈ కలర్ కానీ దీని మీద ఈ వర్క్ చూసారా ఎంత బాగుందో. ఇది మొత్తం మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఈ చున్నీ చూడండి, చున్నీ కూడా ఇలా వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ పన్నా అనేది ఉండదు, ఇలా వస్తుంది. చున్నీ మొత్తం కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. నేను ఈ డ్రెస్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒక నిమిషం అండి, ఈ నెక్ సెట్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసరికి మనకి 550 పడుతుందండి.
ఇవి వచ్చేసరికి దీని ఇయర్ రింగ్స్ అనమాట, ఇలా వస్తాయి. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఇదైతే రియల్గా పెట్టుకుంటే చాలా బాగుంది. గ్రీన్ కలర్ స్టోను నేను వేసుకున్న ఈ డ్రెస్కి దీనికి భలే చక్కగా సెట్ అయింది అనేసి తీసుకున్నాను. ఈ డ్రెస్కి ఈ నెక్ సెట్కి చాలా బాగా మ్యాచ్ అయింది కదా, చాలా బాగుందండి. ఇంకా కొంచెం ఏంటంటే లైటింగ్ డిమ్గా ఉంది. మా రియల్గా చూస్తే మాత్రం అసలు ఈ డ్రెస్ కానీ ఈ నెక్ సెట్ కానీ చాలా బాగుందండి. నాకు ఇక్కడ లైటింగ్ అనేది కరెక్ట్గా లేదు, అందుకే మీకు కలర్ ఎలా కనిపిస్తుందో. ఈ నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, నేను సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నాను, కానీ సింగిల్ బ్యాంగిల్ కాదు, నేను సింగిల్ బ్యాంగిల్ అనుకుని కొన్నానండి దీన్ని. అంటే ఇట్లా వచ్చింది మనకి, ఇలా ఉంటే సింగిల్ బ్యాంగిల్ ఏమో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. కానీ మనకి ఇలా సెట్ అనమాట, మధ్యలో వచ్చి ఇలా హెవీగా వస్తుంది, సైడ్ వచ్చేసరికి సింగిల్ వస్తాయి. అసలు ఇది ఒక్కటే చేసుకుంటే చాలండి. నేను ఇలా వేసుకున్నాను. మనం వీటిని మట్టి గాజులు వేసేసుకొని అటు ఇటు సైడ్ వీటిని వేసుకున్నా కానీ యూజ్ అవుతుంది. ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఈ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. మీకు లైటింగ్కి ఎలా ఉందో కానీ ఇదైతే చాలా బాగుంది. ఇదంతా ఇవి స్టోన్స్ కాదండి, ఇది మనకి ఎనామిల్ అనమాట. మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఎనామిల్ ఎలా వస్తుందో డిజైన్ మీద అలా వచ్చిందనమాట. చాలా బాగున్నాయి కదా. మరి వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇది వచ్చేసరికి మనకి 2-4 అనమాట సైజు. చూడండి, మీరు మీషోలో ఈజీ రిటర్న్ పెట్టుకోవచ్చండి. మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, మీకు నచ్చలేదు, రిటర్న్ పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ కావాలి అనుకుంటే ఇంకొకటి తీసుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే రిటర్న్ పెట్టేసి మనకు నచ్చింది మళ్ళీ కొనుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మనకు సైజెస్ అనేది అందరికీ తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఒక సైజు పెట్టుకున్నాము, మనకి అది సరిపోలేదు, ఇంకొక సైజు పెట్టామంటే ఒకసారి పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ టైం కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. నా హ్యాండ్ సైజ్ అట్లా ఉన్న వాళ్ళు అయితే కనుక 2-4 సరిపోతుంది. అంటే 2-2 కొంచెం టైట్గా అంటే ఫ్రీగానే ఎక్కుతుంది. 2-4 అయితే ఇలా ఉంటుంది అన్నమాట. నాకు పెద్ద లూజ్గా ఏం అనిపించలేదు, చాలా బాగుంది. అంటే మనము ఈ టైప్లో తీసుకోవాలి అనుకుంటే 2-4 తీసుకుంటేనే బాగుంటుంది. మనం జస్ట్ మట్టి గాజుల్లోకి వేసుకోవాలి అనుకుంటే 2-2 అయితే సరిపోతుంది. అలాగా అందులో సైజెస్ ఉంటాయండి, ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి, ఓకేనా. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో అయితే పింగాణి జార్స్ అవన్నీ చూపిస్తాను. ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క మోడల్ ఎంత బాగున్నాయోనండి బాబు. అసలు చిన్న చిన్నవి అసలు చూస్తేనే అసలు మాటలు చెప్పలేం. మనకి ఇలాంటి సామాను అంటే ఇంట్లో కొనుక్కోవాలనే పిచ్చిన వాళ్ళకైతే పిచ్చగా నచ్చేస్తాయి అన్నమాట. మరి ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.